నువ్వు కానీ ఫలిస్తే ప్రభు నీకు ఘనతనిస్తాడు. ఆమేన్. యోసేపు గురించి ఏమంటాడు? 49వ అధ్యాయంలో ఆదికాండంలో, యోసేపు ఫలించడు కమ్మా. అతనికి మీద పలకబడ్డ దీవెనలు చూడండి. అవి కాండము 49వ అధ్యాయం 22. చెప్పండి. యోసేపు ఫలించుటకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నందున ఫలించాడా? పైగా అతను ఫలించిన ఫలం పరిశుద్ధత అనే ఫలం. ఎక్కడ? పాపము చెయ్యక తప్పని పరిస్థితులతో బలవంత పెట్టబడి పాపము చెయ్యనందుకే శిక్షింపబడిన దారుణమైన కాలంలో, పరిస్థితులలో కదండి. దేవుళ్ళతో ఆకాశ వర్ష జలం, ఇక ఈ సోర్స్ అంటలేదు. భూమి మీద ఉన్న సకల ఆశీర్వాదాల రూట్లు ఏం పేరు చెప్పు, అడ్రస్ ఎటు? ఓ దీవెనా ఎటు పోవచ్చున్నా? నేనా? యోసేపు దగ్గరికి. ఓ ఆశీర్వాదమా? యోసేపు దగ్గరికి. ఓ ఫలమా? యోసేపు దగ్గర. అధికారమా? యోసేపు దగ్గర. అన్నిటి కట్టిన దారి కట్టకట్టుకొని మొత్తం అడ్డిపోతున్నారు. ఏంటంటే యేసు అంటాడు ఫలించాడు. అసలు బ్రతుకుటకు నిలిచి ఉండుటకు అవకాశం లేని చోట, ఆధ్యాత్మికంగా చచ్చిపోవలసిన చోట ఫలించాడు. అందుకే నన్ను గాని ఫలించావా ఎత్తినెట్టుకుంటాడు. అందులో ప్రేమది.